Yesapu Electrician Work. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక హెచ్పి డెలక్స్ BS6 బైక్ అనమాట. ఈ యొక్క బైక్ కి మనం ఒక నార్మల్ బల్బులు వస్తాయి. ఈ బల్బులు అనమాట కంపెనీ నుంచి వచ్చేవి. కంపెనీ వచ్చిన బల్బులు అనేది తీసేసి మనం LED బల్బులు వేస్తున్నాం అనమాట. ఈ 2 బ్లూ 2 గ్రీన్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క బల్బులకి మనం 2 గ్రీన్ 2 బ్లూ తీసుకోవడం జరిగింది. 3 గ్రీన్ 2 బ్లూ తీసుకోవడం జరిగింది. ఈ దాంట్లో మనం ఒకటి ఎక్స్ట్రా తీసుకుని ఒకవేళ ఫెయిల్ అయితే వేసుకోవడానికి అలా అనమాట. అలాగే ఒక కటింగ్ లేరు ఒక స్క్రూ డ్రైవర్, మనకి కటింగ్ లేరు అవసరం లేదు, కాకపోతే తెచ్చాను అట్లా. స్క్రూ డ్రైవర్ మర్చిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఒక స్క్రూలు ఉంటాయి కదా, ఇక స్క్రూలు ఉంటాయి. స్క్రూలు ఇప్పడానికి మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలా. ఈ యొక్క స్క్రూ డ్రైవర్తో మనం ఇప్పేయాలన్నమాట. మొత్తం 4 వస్తాయి, అవతల ఒకటి ఇతల ఒకటి, ఆ ఇండికేటర్ ఒకటి ఈ ఇండికేటర్ ఒకటి. ఫ్రెండ్స్ మన యొక్క స్క్రూ అనేది ఇప్పేసాం అనమాట. వచ్చేసిన స్క్రూ కూడా ఈ యొక్క స్క్రూ ఇప్పేసిన తర్వాత ఈ యొక్క బాక్స్ అనమాట. ఈ యొక్క బాక్స్ జాగ్రత్త తీసేసారు మనం. ఒక బాక్స్ జాగ్రత్త తీసేసి ఒక దగ్గర పెట్టేసుకోవాలా. ఈ యొక్క స్క్రూ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలి మనము. సరే ఒక బల్బ్ ఉంటుంది అనమాట. ఈ బల్బు ప్రెస్ చేసి రివర్స్ లూజ్ చేయాలట. ప్రెస్ చేసి చాలా టైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట బల్బు. ఈ బల్బు తీసేసి మనం ఇందాక LED బల్బు చెప్పాం కదా, ముందరైతే మేము బ్లూ వేయాలనుకుంటాము, వెనకాల గ్రీన్ వేయాలనుకుంటాం. ఎందుకంటే వెనకాల గ్రీన్ బాగా నస్తుంది కాబట్టి ముందర బ్లూ వేయాలనుకుంటున్నాం అలా. సో ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పినాం కదా 2 బ్లూ 2 గ్రీన్ అని. మనకి యాది బ్లూ యాది గ్రీన్ తెలియదు అనమాట. మనం పెట్టే సరిగ్గానే అర్థం కాదనమాట. నేను ఒక తాళం చేసి ఇండికేటర్ అనేది వేసేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్ మనం పెట్టేస్తాం అనమాట. దానికి మనం ఇలా పెట్టి తిప్పాలన్నమాట. ఇందాక ఎలా తిప్పేసి అలా పెట్టాలన్నమాట. మనం ఇప్పుడు ఇంకా తాళం వేసి ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు బ్లూ వచ్చేసింది అనమాట. మనం ముందే బ్లూ అనుకున్నాము, అదే వచ్చేసింది. సేమ్ యూతల పక్క కూడా సేమ్ అలాగే చేయాలన్నమాట. యూతల పక్క కూడా సేమ్ ఇప్పటి సేమ్ అలాగే చేయాలా. మనం 2 బ్లూ 2 గ్రీన్ అనమాట. వెనకాల గ్రీన్ ముందర బ్లూ. మనం ఇందాక ఒక బల్బ్ వేసాం కదా, LED బల్బు. ఈ యొక్క బల్బ్ వేసేందుకు మనం ఇప్పటి ఎట్లుందో అట్నే బిగాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నట్టు ఒకసారి మీరు ఇదనేది ఇట్లా ప్రెస్ చేసి మనం ఎట్లున్నట్టు బిగించేసేయాలి. సేమ్ ఎట్లుంది యాజ్ ఇట్ అట్నే బిగాలన్నమాట మనము. సో ఫ్రెండ్స్ మనం తీసేసి ఒక బల్బ్ అనేది చేంజ్ చేసాం అనమాట. బ్లూ కలర్ అవతల పక్క బ్లూ వేసేసాలా. మిగతా 3 కూడా సేమ్ ఇట్నే వేసేయాలన్నమాట. ఆ వీడియో కూడా చూపిస్తే చూడండి మీరు. సో ఫ్రెండ్స్ మనం వెనకెళ్ళడానికి కూడా బ్లూ అనుకున్నాం కాబట్టి బ్లూ వేసేద్దాం. మనం ఇప్పుడు బ్లూ వేయాలంటే మనం ఇప్పుడు మెయిన్గా స్క్రూలు వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ పక్క కూడా స్క్రూ ఉంటుంది అనమాట. ఈ పక్క కూడా సేమ్ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది పెరిచేయాలి మనము. సేమ్ అదాని మాదిరి పెరిచేయాలా. సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదాన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు టోటల్గా అయితే మనం స్క్రూ అనేది పేసాం అనమాట. స్క్రూ ఇప్పుడు వేసేసి కప్పు అదంతా వస్తుంది అనమాట. ఇదనమాట. ఇందాక దానికి లబ్బర్ రాలేదు, దానికి లబ్బర్ వచ్చేసింది. అనుకున్నా ఎందుకు రాలి లబ్బర్ అని. ఈ యొక్క లబ్బర్ సేమ్ యాజిటీ అట్నే వేసేసి మనం చేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ మనం ఒక బల్బు ముందరైతే గ్రీన్ వేసినాం కదా, వెనకాల మనం ముందరైతే బ్లూ వేసినాం కదా, వెనకాల మనం గ్రీన్ వేయాలనుకుంటాం కాబట్టి గ్రీన్ బల్బ్ పెడితే మనం ఈ యొక్క 3 అర్థం కాదు మనకి. కాదు పెట్టినంత వరకు అర్థం కాదనమాట. జూమ్ చేయడం ఇది ఒక బల్బు ఉంటుంది ఫ్రెండ్స్. మన కంపెనీ నుంచి వచ్చేది సేమ్ అలాగే తీయాలి మనం కూడా. ఇందాక అది ఎట్లా తీసాం అలాగే తీయాలి కూడా. ఇట్లా ప్రెస్ చేసి రివర్స్ తగ్గించి అప్పుడు వస్తుంది అనమాట. సో ఈ బల్బు కూడా సేమ్ అట్లా ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. సేమ్ మీరు వీడియోలో చూపించే విధంగా చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఏదైనా అయితే జరిగిందనమాట. ఒక ఇండికేటర్ అనేది ఇతర పక్క వేస్తాను, ఏదైతే చూద్దాము. గ్రీన్ వెలిగింది. మనం వెనకాల ఏమనుకున్నాం గ్రీన్ అనుకున్నాం, ఖచ్చితంగా గ్రీన్ వెలిగింది అనమాట. అలాగా సో ఫ్రెండ్స్ మనం ఒక బల్బ్ వేయడం జరిగిందనమాట. ఈ యొక్క బల్బ్ వచ్చేసి మనం గ్రీన్ అనుకున్నాము, గ్రీన్ జరిగిందనమాట. బల్బ్ అనేది మామూలుగా అయితే చాలా రకాలు ఉంటాయి, కనుక్కోలేం యాదో బ్లూ యాదో గ్రీన్ యాదో కనుక్కోలేం అనమాట. అందుకని మనం గ్రీన్ దొరికింది అనమాట. ఇది అట్లా అనమాట. సో ఫ్రెండ్స్ ఒక 2 వేయడం చూపించాను, మిగతా 2 కూడా అలా చేసేయాలి సేమ్. వచ్చేసి మెలోడీ అనమాట. ఇది వచ్చేసి మనకి మెలోడీ ఎక్కువ హార్న్స్ యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మెలోడీ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 400 రూపాయలు అలా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి బై చేయండి మీరు. ఈ యొక్క నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఈ యొక్క ఇండికేటర్స్కి బల్బులు వేసేసాం కదా. ఈ యొక్క బల్బులకి మనం ఎట్లా చేయాలంటే మనం ఇప్పుడు బ్రేక్ నొక్కితే మొత్తం 4 సిగ్నల్ వెళ్ళేటట్టుగా నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ వీడియోతో మీకు ఒక ఇండికేటర్స్ బల్బులు ఎలా చేంజ్ చేయాలో వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ యొక్క రూట్స్ కట్ అనమాట. రూట్స్ కట్అవుట్ అంటారు, మెలోడీ మేకర్ ఉంటుంది దాని పేరు ఎక్కువ. రూట్స్ మెలోడీ మేకర్ అనమాట. ఈ యొక్క ఇదాన్ని యూజ్ చేసుకుని బ్రేక్ కొడితే అన్ని సిగ్నల్ వెళ్ళేటట్టుగా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన గంట సింబల్ అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.